హరి ఓం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీ శంకర గురవే నమః. కాశీ పంచకము ఇది శంకరకృతం. కోశేషు పంచస్వధిరాజమాన బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షీ శివ సర్వగతోంతరాత్మ సా కాశికాహం నిజబోధరూప అని శ్రీ శంకరుల వారు కాశీ పంచకంలో మొదటి శ్లోకం. పంచకోశంలోనూ అనగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల్లో వ్యాపించి ప్రతి దేహమును గేహముగా గృహంగా ఉనర్చుకుని ఏదైతే విరాజిల్లుతోందో బుద్ధి ఎవరిదైతే ఉందో అది భవానీదేవియో, ఏది సర్వాంతరమైన ఆత్మయో, ఏది సాక్షియో, ఏది శివమో ఆ నిజబోధ రూపుడకు జ్ఞానస్వరూపులను అనగా శుద్ధ చైతన్య స్వరూపులను అనగా సచ్చిత్ స్వరూపులను అనగా ఆ కాశికాపురి ఏదో కాదు, నేనే ఇక్కడ మహాదేవుడను, నాకు తోడుగా బుద్ధియే భవానీ మాత, నా దేహమే కాశికాపురి. ఇది కాశీపట్నం గురించి ఇలా వర్ణించారు. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధ గయేయం నిజగురు చరణ ధ్యానయోగ ప్రయాగ విశ్వేశోయం తురీయ సకల జనమన సాక్షిభూతాంతరాత్మ దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్కిమస్తి. ఈ శరీరమే కాశీక్షేత్రం. ఈ త్రిభువనాలు అంటే స్థూల సూక్ష్మ శరీరాలు, కారణ శరీరాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఇవన్నీ కూడా వ్యాపించినటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది జ్ఞాన గంగ. భక్తి శ్రద్ధలే గయాక్షేత్రం. నిజ గురు చరణారవిందాన్ని ధ్యానించడమే ప్రయాగ. ఆ తురీయుడే విశ్వేశ్వరుడు అనగా సకల జనులకు సాక్షిభూతులైన ప్రత్యేగాత్మయే తురీయుడు, విశ్వేశుడు. అన్ని తీర్థములను విశ్వేశ్వరుడితో సహా నా దేహంలోనే ఉంటే నేను క్షేత్రాలని తీర్థయాత్ర పేరు పెట్టుకుని ధనం, శక్తి, ఒళ్ళు హోనం చేసుకోవడం ఎందుకని శంకర్ల వారు మనల్ని హెచ్చరిస్తున్నారు. ముందర ఎల్కేజీ యూకేజీల్లో ఏవేవో బొమ్మలు పెట్టి బిళ్ళలు పెట్టి పిల్లలకు పాఠాలు చెప్తారు. ఒక పెద్ద అయ్యాక కూడా ఇంకా అదే పని చేస్తారా? అలాగే నీకు కూడా అజ్ఞానావస్థలో ఉన్నప్పుడు పూర్తిగా లోక వ్యవహారాల్లో మునిగిపోయి ఉంటే తీర్థయాత్రలు చేయండి అని శాస్త్రం చెప్పింది నిజమే. కానీ నువ్వు ఎదగాలి కదా. నేను మొదటి తరగతిలోనే కూర్చుంటానంటే ఎలా? అందుకే నీ లక్ష్యమైన జ్ఞానం, ఆత్మజ్ఞానం, శివజ్ఞానం ఇక్కడ శ్రీ శంకరులు ఎంఏ లెవెల్లో చూపించి నీ దృష్టిని దానివైపు మళ్లించడం కోసం ఈ శ్లోకాలు కాశీ పంచకం అనేటువంటి చిన్న ప్రకరణ గ్రంథం ఉద్ఘాటించారు. నీ నిజస్వరూపం బోధయే జ్ఞానమే. నీవే విశ్వేశ్వరుడు, నీవే సకల జన్మ మనస్సాక్షి అయిన అంతరాత్మవు. నీ బుద్ధియే ఇక్కడ భవానీ దేవి. అంతా నీ శరీరంలోనే ఉంది. శ్రద్ధాభక్తులు, ధ్యానయోగం ఇవన్నీ కూడా కైవల్యోపనిషత్తులో చెప్పినట్టుగా ధ్యానయోగాదవేహి. ఆ శ్రద్ధాభక్తులే నీకు గయా ప్రయోగ క్షేత్రాలు అంటూ చక్కగా వర్ణించారు. సారీ, ఇది కవిల లేనిపోని వలన కాదండోయ్, ఇది ఉన్న నిజం, ఫ్యాక్ట్. శంకర్లు అయినా నిజం ఎవరికి కావాలి ఈ రోజుల్లో? అంతా నకిలీయే రాజ్యం వెళ్తుంటే, అంతా చైనా సరికే, డూప్లికేట్ సరికే, మన మనస్సు నకిలీ కనుక అందులో అబద్ధ ప్రపంచంలో కూరుకుని పోయింది. నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయదు. ఎందుకంటే తాను చచ్చిపోతానేమని భయం. మనో నివృత్తి పరమోపశాంతి సతీర్థవర్ణీయ మణికర్ణికాత్ర జ్ఞాన ప్రవాహ విమలాది గంగ సా కాశికాహం నిజ బోధరూప. అంచేత నీ మనస్సు ఉపశమించడమే మణికర్ణికా తీర్థం. నీ జ్ఞాన ప్రవాహమే ఇక్కడ గంగా నది. నేనే నిజబోధ రూపమైన కాశికాపట్నం. ఇదే నా దేహం. జ్యోతిషామపి జ్యోతి తమసహ పరముచ్యతే అంటారు. అలాగే ఒక పాటలో జ్యోతిష జ్యోతి జగాతి చెలో జ్ఞానికి గంగా బహాతే చెలో అని పాడారు. ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్లు ఈ జ్ఞానబోధ అనే దీపాన్ని ఇంకో వ్యక్తిలో ఒత్తిని వెలిగించడానికి ప్రయత్నించు. ఆ జ్ఞాన గంగా ప్రవాహంలో నీవు స్నానం చేయి, అందరినీ ఆహ్వానించి ఆ జ్ఞాన గంగలో మునకలు వేయించు అని శ్రీ జ్ఞానదేవుడు చెప్పారు. మనం కూడా మన పక్కనున్న వాడికి ఈ జ్ఞానదీపం వెలిగించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసేటువంటి విషయంలో నేను కూడా చిన్న ప్రయత్నం చేస్తూ ఆ జ్ఞాన ప్రవాహంలో మునిగి బ్రహ్మాండం పొందాలని ఆశిస్తూ ఈ చిరు కానుక కాశీ పంచకం మీకు కనువింపు కలిగించాలని ఆశిస్తూ ఓం తత్సత్. ఇట్లు మీ విధేయుడు అమ్ము అన్నాజీరావు.